అన్నా నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు లంకలపల్లి సతీష్. ఏం పని చేస్తారు? నేను మొబైల్ టెక్నీషియన్ అండి. ఎలా ఉందన్న ఇప్పుడు వ్యాపారం? పర్లేదు, వ్యాపారం కొద్దిగా బాగుంది. ఇదివరకు కంటే ఇప్పుడు చాలా బాగుంది. వ్యాపారాలు అన్నీ కూడా బాగున్నాయి. జనాల పరంగా చూసుకుంటే ఇది మా కృష్ణానది అండి. ఇది కృష్ణానది వచ్చి దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నీరు పారుతుంది, చూస్తున్నా కనబడుతుంది, మీకు కూడా కనబడుతుంది. ఇప్పుడు పంటలు పండి అందరికీ కూడా వర్కులు రావడం వల్ల, డబ్బు రొటేషన్ అవడం వల్ల మాకు వ్యాపారాలు కూడా కొద్దిగా బాగున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా మాకు అనుకూలంగా ఉంది. అన్ని విధాలుగా వ్యాపారాలు చేసుకోవడానికి బాగున్నాయి. ప్రభుత్వంలోని కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉండే రోడ్లు కూడా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా చక్కగా ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా నడవడానికి కానీ బండి మీద వెళ్ళడానికి చాలా చక్కగా ఉంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు ఉదయం 7 గంటల నుంచే మాకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజా సమస్యల మీద ఎంతసేపు ఆయన పోరాడమే సరిపోతుంది. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటి గారండి. బుజ్జి గారే అనుకున్నాము. బుజ్జి గారి కన్నా ఈయన చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఉదయం 7 గంటల నుంచే జనాలకి అందుబాటులో ఉండడం, ప్రజాసేవ చేయడంలో మాత్రం బాగా చేస్తున్నారు ఈయన ఏలూరు ఎమ్మెల్యే గారు. అలాగే ప్రజా సమస్యలు ఏమైనా చెప్తున్నారంటే అది ఆ రోజే పరిష్కారం అయిపోయేటట్టు ఈయన మార్గదర్శకంగా వెళ్తున్నారు. సార్ పలానా సమస్య ఉంది, మాకు పలానా రోడ్డు ప్రాబ్లం ఉంది, అది పలానా కాలువ ప్రాబ్లం ఉందంటే అది ఇమీడియట్గా తాత్కాలికంగా పని అయ్యేటట్టు చూస్తున్నారు తప్ప పని అవ్వకుండా అయితే చూడట్లేదు. ఎమర్జెన్సీ ఏమైనా సార్ మా ఏరియాలో డెంగ్యూ వచ్చింది, 4 ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే దాన్ని ఎమర్జెన్సీగా శానిటేషన్ సిబ్బందితో వర్క్ చేయించి దాన్ని పూర్తిగా కూడా శానిటేషన్ సిబ్బందితో వర్క్ చేయించడం జరిగింది. దాని ఏఎన్ఎంలతో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వెంటనే వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. ఈ 13 నెలల్లో భాగంగాను సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు. ఎలా ఉన్నాయి ఆ పథకాలు? ప్రజలందరికీ పథకాలు అందుతున్నాయి? మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. తల్లికి వందనం అని చెప్పారు. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తూ ఉన్నారు. అలాగే నా డివిజన్ పరిధిలోని చాలామంది తల్లులకి, 2 ఉంటే 2కి, 3 ఉంటే 3కి, 4 ఉంటే 4కి పిల్లలకి కూడా అమౌంట్ పని వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చెప్పుకుంటూ కూడా 2-3 వీడియోలు తీసి పంపించడం కూడా జరిగింది. చాలా బాగుంది. అలాగే గ్యాస్ అమౌంట్లు కూడా అందరికీ పడుతున్నాయి. పడని పక్షంలో ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఎవరికైతే పడలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు పడలేదు, వాళ్ళ ప్రాబ్లమా లేదా బ్యాంక్ ప్రాబ్లమా లేదా ఏజెన్సీ ప్రాబ్లమా దగ్గరుండి చూపించమన్నారు. మేము అలాగే తీసుకెళ్తున్నాం. అలాగే మొన్న తొలి అడుగు కార్యక్రమంలో 3 కంప్లైంట్ చెప్తే 3కి కూడా వెళ్ళాము. ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళు ఇక్కడ అకౌంట్ ఉంచుకుని జంక్షన్లో ఉండడం వల్ల ఒక అమ్మాయికి హనుమాన్ జంక్షన్లో అమౌంట్ పడడం, దాని దగ్గర ఆవిడ బ్యాంకుకి తీసుకెళ్ళడం, ఆ అమ్మాయికి డిపాజిట్ మళ్ళీ విత్డ్రా చేయడం అనేది జరిగి ఎమ్మెల్యే దగ్గరుండి చేపించారు. చాలా వాళ్ళు ఎమ్మెల్యే గారికి హ్యాట్సాప్ చెప్పుకున్నారు. అలాగే తొలి అడుగు కార్యక్రమంలో మా డివిజన్లోకి వచ్చినప్పటికీ ఒక అమ్మాయికి ఒంట్లో బాగోలేదంటే తక్షణమే స్పందించి ఆ అమ్మాయికి 14,000 రూపాయలు పెట్టి ఇంజక్షన్ చేయించాలంటే స్పాట్లో అమ్మాయికి ఇంజక్షన్ చేయించడానికి కూడా పై అధికారులతో మాట్లాడి ఈయన డొనేషన్గా 10,000 రూపాయలు అందజేశారు ఎమ్మెల్యే గారు. మనం ఇప్పుడు చూసుకుంటే లిక్కర్ స్కామ్లో వైఎస్ భారతి పేరు వినిపిస్తుంది. మరి వైఎస్ భారతిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అది నిజంగా తప్పు చేస్తే మాత్రం అరెస్ట్ చేసేటట్టు ఉంది. ఇప్పుడు నిజాలు అన్ని వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి అరెస్ట్ చేస్తే చేయొచ్చు. అది తప్పు చేసిన ఎవరిని కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టట్లేదు. తప్పుగా నడిచే వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టట్లేదు కూటమి ప్రభుత్వం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 పాదయాత్ర అంటున్నాడు. మరి 2.0 పాదయాత్రలో భాగంగా ప్రజల వద్దకు వస్తా అంటున్నాడు. మరి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తారంటారా? ఏమండి, ఈ రోజుల్లో ఆహ్వానించడానికి ఏముంది? ఇప్పుడు జన సమీకరణ చెయ్యాలి అనుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయ్యింది. ఈ 13 నెలల్లో కూడా గవర్నమెంట్ మీద ఎవరు కూడా ఎలిగేషన్ మాట్లాడలేదు. ఏదో చెయ్యాలి. ఇప్పుడు 100 మందిలో 70% ఒకలాగా ఉంటే 30% ఒకలాగా ఉంటారు. అన్ని వేళ్ళు ఒకలాగా. ఇప్పుడు ఒక తల్లికి పుట్టిన పిల్లలు అందరూ ఒకలాగా ఉండరు. అలాగే గవర్నమెంట్ అన్నాక కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒకరు నచ్చవచ్చు, ఒక వ్యక్తి ఒకరు నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఎవరో ఏదో చేశారని చెప్పి జగన్ 2.20 చేస్తారంటే ఆ రోజే చేశాడు. ఇప్పుడు 151 సీట్లు వచ్చినాయి ఆయనకి. 151 సీట్లలో కూడా నువ్వు మంచి చేస్తుంటే ఈరోజు 151 సీట్లు మళ్ళీ వచ్చాయి కదా. ఎందుకు 11 సీట్లతో జనాలు మిమ్మల్ని చేదరించుకున్నారు? అది అర్థం చేసుకోవాలి ముందు గవర్నమెంట్. ఇప్పుడు చూసుకుంటే కనుక మాజీ ఎంపీ రోజా, తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వీళ్ళని
ఆడదాం ఆంధ్రాలో భాగంగా స్కామ్లో వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే నిజ నిజాలు బయటకు వస్తున్నాయి. 400 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి నిన్నే ఒక దినపత్రికలో రావడం కూడా జరిగింది. వాళ్ళు స్కామ్ చేయిస్తే మాత్రం కన్ఫర్మ్గా అరెస్ట్ చేసే భాగంలో అరెస్ట్ చేసే భాగ్యం కలిగిస్తారు. మరి ఇంకా కూటమి ప్రభుత్వం వాళ్ళు స్కామ్ చేశారని తెలిసి కూడా అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి? కూటమి ప్రభుత్వం ఇంకా అరెస్ట్ చేయడం కారణం ఏమిటంటే నిజ నిజాలు లోతుగా కూడా ఎంక్వైరీ చేసిన దాన్ని ఏదో పైపని చూపించకుండా నిజ నిజాలు కూడా లోతుగా వెళ్తూ మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఇది నిజంగా జరిగిందంటే మాత్రం తప్పనిసరిగా అరెస్ట్ చేసే భాగ్యం ఉంది. ఈవీఎం స్కామ్ జరిగింది అంటున్నారు. నిజంగా ఈవీఎం స్కామ్ జరిగిందంటారు? చిన్నపిల్లల మాటలు మాట్లాడకండి కొద్దిగా. ఈవీఎం స్కామ్లు జరిగితే ఈవీఎం స్కామ్ అన్నారు. మరి ఈవీఎం స్కామ్లు జరిగినప్పుడు 2019 ఎలక్షన్లో మీకు 150 సీట్లు వచ్చినాయి. అప్పుడు ఈవీఎం స్కామ్లు జరిగినాయి అంటారా? అప్పుడు ఈవీఎం స్కామ్లు జరగలేదు కదా. ఇప్పుడు ఏం జరిగి ఉండదు. ఇప్పుడు కౌంటింగ్ ఏజెంట్లకి వెళ్తున్నారు. ప్రతి ఒక్క కౌంటింగ్ ఏజెంట్ వాళ్ళ ఏజెంట్ వస్తున్నారు, ఇటు కూటమి ఏజెంట్ వస్తున్నాడు. ఇద్దరునే కదా ఓపెన్ చేసేది. ఒక పక్కన వాళ్ళు ఏదో లోపల ఇప్పుడు అధికారులు ఉన్న 2019 అధికారులు ఉన్నది, అదే 2024 ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసింది కదా వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు కాదని ఎలక్షన్ ఏజెంట్స్ మనకు చేయరు కదా. అది చాలా రాంగ్గా వెళ్తుంది సబ్జెక్ట్ కదా, తప్పు, అది కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం పరిపాలన బాగోకపోయినా ప్రతి ఒక్క మీడియా బాగుండని చూపిస్తుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అది చాలా రాంగ్ అండి. ఇప్పుడు మీడియా ఎవరికి అతీతం కాదు. మాకు తెలిసి మీడియా ఏది రాంగ్ అయితే రాంగ్ అని చూపిస్తుంది, ఒప్పు అయితే ఒప్పు అని చూపిస్తుంది. ఇప్పుడు జగన్ గారు ఆ రోజుల్లో తల్లికి వందనం అందరికీ అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పి కుటుంబంలో ఒక్కరికే ఇస్తామని చెప్పి అన్నారు. అలాగే ఇదే గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఎంతమంది అయితే ఉన్నామో సూపర్ సిక్స్ అమలులో ఉందో అంతమందికి ఇస్తాను, అలాగే ఇస్తున్నారు. తల్లులు లక్ష్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఎవడో ఒకటి మాట్లాడిన అది కరెక్ట్ తీసుకోవడం కూడా మీడియా కరెక్ట్ కాదు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయంటారా? ఎస్, డ్యామ్ షూర్గా 95% అభివృద్ధి చెందుద్ది. ఈ 5% ఎందుకు అభివృద్ధి చెందదని కూడా చెప్తాను. ఇప్పుడు ఆర్థిక వనరులు అమలుపరుచుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసేది తను చేసుకుంటూ పోతున్నాడు. ఎవరు ఎన్ని మాట్లాడినా సరే, ఎవరు ఎన్ని ఇలిగేషన్ తీసుకొచ్చినా కూటమి ప్రభుత్వానికి ఎదురు లేదు. 10-15 సంవత్సరాలు మాత్రం ఎదురు లేకుండా పోతుంది. అభివృద్ధి అలాగే చెందుద్ది. ఈ డ్యామ్ షూర్గా 2027 అంటున్నారు, లేదు 2029 టైం చూసుకుందాం. ఏదైనా ఈ కూటమి ప్రభుత్వంలో పోలవరం ఓపెన్ అయిపోయిద్ది. అమరావతి 70% కంప్లీట్ అవ్వద్దని మేము అనుకుంటున్నాం. ఎన్ని మార్కులు ఇస్తారు ఈ కూటమి ప్రభుత్వానికి 100కి? నేనైతే 100% ఇవ్వగలనండి. ఎందుకంటే మేము జనాల్లో తిరుగుతున్నాం, మాకు తెలుసు కాబట్టి జన సమీకరణ ఎలాగుంది, జనాలు ఎలా మాట్లాడుకున్నారు, ప్రతిదీ కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ప్రతిదీ కూడా జనాల్లో ఎవరు కూడా లేదు మీరు ఏది చెప్పినా 10 నిమిషాల్లో పని అవుతుంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎవరు వెళ్ళినా సరే చాలా మంచి స్పందన వస్తుంది. అది చిన్నదే తప్పైనా ఒప్పైనా చాలా బాగా స్పందన వస్తుంది. ఆయన దగ్గరుండి కూడా మానిటరింగ్ చేసి ఇగో పలానా వ్యక్తికి పలానా బాగాలేదు, పలానా వ్యక్తికి పలానా ఇది ఇబ్బంది, పలానా ఎంఆర్ఓ గారితో మాట్లాడండి, పలానా కలెక్టర్ గారితో మాట్లాడండి, ఆయన తక్షణమే స్పందించి చేస్తున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ.